జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రీ వెడ్డింగ్ షూట్ అది ఇప్పుడున్న ట్రెండ్. అలాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ స్కిట్ ఇప్పుడు మన ముందుకు చేస్తున్నారు హుషారు హర్షిత అండ్ హడావిడి ఉదయ్. సార్ నమస్కారం సార్. ఈ పాటతో వస్తే నేను ఫిల్మ్ మేకర్ అనుకుంటారా? కాదు, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఇది నా అసిస్టెంట్. అరే ఇప్పటిదాకా నేను ఫోటో ఎట్లా తీసిన చెప్పరా సార్? మావోడు ఫోటోలు తీస్తే పైకి పోతారు, లేదంటే విడిపోతారు సార్. అది కాదురా, మంచి తీసిన చెప్పు. సార్ మావోడు చచ్చిపోయిన స్మైల్ ప్లీజ్ అని మరి ఫోటోలు తీస్తాడు సార్. సార్ ఇప్పటికి నేను 99 ప్రీ వెడ్డింగ్ షూట్లు కంప్లీట్ చేసిన సార్. అంటే 98 ఫెయిల్ అయినాయి అనుకోండి సార్, అది వేరే విషయం. నేను అడిగిరారా సార్? ఇప్పుడు నేను 100 ప్రీ వెడ్డింగ్ షూట్ చేయబోతున్నా, దాంతో రికార్డు కొట్టబోతున్నా సార్. వీడు రికార్డు కొడతారో ఈయన్ని ఆళ్ళు కొడతారో తెలియదు సార్. రే సప్పుడు చేయకుండా. ఒక ఆంధ్ర పెళ్లి కూతురు, తెలంగాణ పెళ్లి కొడుకు, వీళ్ళకే నేను ప్రీ వెడ్డింగ్ షూట్ చేయబోతున్నా. పెళ్లి పిల్ల వాళ్ళేరే. ఇక్కడ ఎవడో ఫోటోలు అబ్బాయి ఫోటోలు తెస్తానన్నాడు, అందుకోసం వచ్చాం. నేనే ఒరే నువ్వు పాత ఇనుప సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు, నువ్వు ఫోటోగ్రాఫర్ ఏంట్రా? మా అన్నకు అప్పుడే చెప్పిన మేడం వింటలేడు. ఏంటి మమ్మీ ఎవడు? సరే లేట్ అవుతుంది. పెళ్లి కూతురు ఎవరు? నేనేనండి. నువ్వా? ఏదైతేనేముంది, మా అమ్మాయిని చాలా ఫ్యాషన్ గా తీయాలమ్మా ఫోటోలు. ఫ్యాషనా? ఫ్యాషన్ గా అంటే అందంగానండి. మీరు ఇంత అందంగా ఉంటారు, అందంగా ఎట్లా తీస్తారమ్మా? సరే కానీ పైసలు ఉండు బాబు. ఏం చేస్తున్నారా? డబ్బులు తెస్తున్నాను. ఎవరి దగ్గర దొప్పుకొచ్చావని ఇస్తావు? ఇది ప్రీ ఫోటో షూట్ అంటే ఫోటోలు ఫ్రీగా తీస్తారు. ప్రీ ఫోటో షూట్ కాదు, ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. 5 లక్షలు అయితే. అయ్య బాబా 5 లక్షలే? కట్నం 30 లక్షలు ఇచ్చాం. అమ్మా 30 కాదే 31. చాలదన్నారు, ఎక్స్ట్రా వచ్చేసి 31 లక్షలు ఇచ్చాం. ఇంకేమిస్తాము? వాళ్ళెవరో పిల్లూరు ఇంకా రాలేంది. పైసలు కొట్టురి. అరే నేనెందుకు కొడతా, ఆడదన్నాడు. 30 లక్షలు ఇచ్చాను. అమ్మా 30 కాదే 31. 31 లక్షలు కట్నం ఇచ్చాను. నేనేందుకు ఇస్తాను, దాన్ని అడుగు. 31 లక్షలు కుక్కను కొడితే కోర్లు రాలుతాయి. ఆ కుక్కకి ఎవరు దిక్కులేరేనే కదా. నా బంగారు తల్లి దగ్గరికి వచ్చారు. ఆ బర్రెకి ఈ బక్కోడే దిక్కని వచ్చినమే. మీకు అంత సీన్ లేదు. అంకుల్ ఈడొచ్చి లొల్లాపురి. బాబు 2 దేశాల మధ్యలో యుద్ధాన్ని ఆపగలం కానీ ఆడవాళ్ళ మధ్యలో గొడవను ఆపలేం బాబు. ఇదంతా చిల్లర పంచాయతీ ఉంది, మన కొద్ది చిల్లర పంచాయతీ. ఎవర్రా చిల్లరా? ఏమనుకున్నావు? అరే 1,00,000 రూపాయలు ఇస్తా నా కొడుకుని ఫోటో తీరా. నేనేమన్నా తక్కువ తిన్నానా? 2 లక్షలు ఇస్తాను. నా బిడ్డను ఒకటే దింపు. అరే నేను 3 లక్షలు ఇస్తాను నా కొడుకుని తీరా. అరే నేను 4 లక్షలు ఇస్తాను. నా కూతురు ఒక దింపు. నేను 5 లక్షలు ఇస్తారా నా కొడుకుంది. ఒరే అక్షరాల 5 లక్షలు ఇస్తాను. నా కూతురునే దింపురా. అన్నా ఏదో ఒకటి దింపారా, లేకపోతే వాళ్ళు నీకేదో దింపేటట్టున్నారు. 5, 5, 10 సెట్టు. మీరు 5 లక్షలు ఇరి, మీరు 5 లక్షలు ఇరి. ఇద్దరు కలిపి నేను ఫోటో షూట్ చేస్తా. వదినే ఏమంటావు? సరే అంటావు వదినే. ఒరే మంచిగా చెప్పావు గానీ నీకు పెళ్ళయిందా? అయింది. ఊళ్ళో చేసిందా, ఇంట్లో చేసిందా? ఫస్ట్ ఖాయం చేసుకోండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ రండమ్మా. నేను మా అసిస్టెంట్ చేసి చూపిస్తాం, సేమ్ అదే పోజ్ చేయాలి. ఓకే డన్. స్లోగా ఉరుకొచ్చి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇగో సేమ్ ఇట్లనే తీయాలి. ఓకేనా? రెడీ వచ్చే. రెడీ టేక్ యాక్షన్. రాజు దీపు పగులుద్ది నీ ఈపు. ఏరా ఇలారా. మంచిగా వచ్చింది కదా అమ్మ షార్ట్. ఫోటోలు తీస్తున్నాడు, బ్రోకరింగ్లు చేస్తున్నాడు. బాబు గారు అమ్మగారు ఈడు చేత దీనికి హగ్గింగ్లు చేయించేస్తున్నారు. నా కూతురిని ఇంకా పెళ్ళి ఎవరు చేసుకుంటారండి? ముద్దులు వద్దంట, హగ్గులు వద్దంట, మోడల్ గా వద్దంట, ఫ్యాషన్ వద్దంట. ఓ పని చేయి, రిచ్ కావాలంట కొబ్బరి నీళ్ళు తీసుకురా. ఇది పట్టుకోండి. నేను యాక్షన్ అన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాలి. ఓకే రెడీ? ఇదేందన్నా సింబాలిక్ గా చెప్తారా? అది బోండం లెక్కున్నది, నేను స్టాల్ ఎక్కున్నా అని చెప్పి. రెడీ 1, 2, 3 యాక్షన్.
ఇక్కడ ఏంది మా ఊర్లో నాకు తెలియకుండా ఎంతమంది జనం ఉన్నారు. అక్క ఏమవుతుంది ఇక్కడ? ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఫ్రీయా? తమ్ముడు అదేదో ఫ్రీ అంటే ఒక 90 తమ్ముడు తాగుతాను, ఒక 90 తమ్ముడు తాగుతాను. ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోలు తీస్తారా? అటైతే మనలో ఫోటోలు లాగు తమ్ముడు. అది మిమ్మల్ని తీసేది కాదు. రండమ్మా మీరు. తమ్ముడు మా ఊర్లో జరుగుతాను తీపోతే ఎడ తమ్ముడు 2 ఫోటోలన్నా తీయాల్సిందే. ఫోటోషూట్ కావాలంటే ప్రీ వెడ్డింగ్ కదా, జంట కావాలి, జంట జంట. ఒక్క నిమిషం తీసుకొస్తా. ఇందాక జంట గింట అన్నావు కదరా, ఒక్కరు కాదు 2 తెచ్చారు 2 ఫోటోలు లాగు. వద్దురా వద్దురా తమ్ముడు ఇంకొక స్టీల్ ఏమన్నా. ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, నేను ఫైల్స్ పంపిస్తాను మీకు. రే మెమరీ కార్డ్ ఏదిరా? భద్రంగా పెట్టినా, ఏడా? జేబులో పెట్టినా. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేశారా? అక్క వచ్చినావా? అరే తెలిసిపోయిందా? తెలిసిందిరా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో మా ఫోటోలు మా ఇంటి దగ్గర ఉండాలి. అన్న రికార్డ్ చేసిన అన్న, మర్చిపోయినా. ముందే ఎప్పుడు అయిపోగలరా, వాళ్ళ చేతిలో దెబ్బలు తప్పేది. అంటే నిన్ను కొట్టింది చేసిన అన్న. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, వెరీ నైస్. డైలాగ్స్ వేర్ సో గుడ్. మీరు డెలివర్ చేసిన విధానం, మీ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఆల్ ది బెస్ట్. నాగబాబు గారు బాగా చేసి, చాలా బాగా చేశారు. మీరు కొత్త టీమ్స్ లో వచ్చినా కూడా మీరు చేసింది ఏంటంటే సిచ్యువేషన్ తీసుకున్నారు, బాగా చేశారు అందరూ. వెరీ గుడ్.